మంత్రి కొండా సురేఖ ఓ మహిళ అయ్యుండి మరో మహిళపై షాకింగ్ వ్యాఖ్యలు చేయడంతో సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతుంది. కేటీఆర్ గురించి చెప్పాలనే ఉద్దేశంలో సమంత, అక్కినేని ఫ్యామిలీల మీద బురద జల్లారు కొండా సురేఖ. సమంతను, అక్కినేని ఫ్యామిలీను కేటీఆర్ వాడుకున్నాడని, బెదిరించాడని ఇష్టానుసారంగా ఆమె మాట్లాడడం చూసి సినీ ఇండస్ట్రీ మొత్తం ఫైర్ అవుతుంది. కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ, సమంత సైతం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓ మంత్రి అయ్యుండి అలాంటి మాటలు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా ముందు అలా మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగా ఉన్నాయని, వెంటనే ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని నాగార్జున కూడా డిమాండ్ చేశాడు. అమల సైతం ట్వీట్ చేసి ఫైర్ అయ్యారు. మీ పార్టీలోని మహిళా నాయకురాలు ఎలా మాట్లాడుతున్నారో చూడండి అంటూ రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు. అమల ట్వీట్పై అఖిల్ కూడా రియాక్ట్ అయ్యాడు. అమ్మా, నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే. నీకు నేను తోడుంటా. నువ్వు ఇలాంటి నీచమైన వాటి గురించి మాట్లాడాల్సి వచ్చింది. సారీ, కానీ మనకు ఇది తప్పదు. అలాంటి వాళ్ళని కట్టడి చేయాలంటే మాట్లాడాల్సిందే అని అఖిల్ ట్వీట్ చేయడంతో అక్కినేని ఫ్యాన్స్ అంతా కొండా సురేఖపై విరుచుకుపడుతున్నారు. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలాంటి నిరాధారమైన వాటిని ఎలా చెబుతారంటూ బీజేపీ నేత ఖుష్బూ కూడా నిలదీసింది. సమంతకు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ ఖుష్బూ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ఓ వ్యక్తి పర్సనల్ జీవితాన్ని ఇలా రాజకీయాల్లోకి లాగటం, వాడుకోవటం చాలా నీచమని, ఎంతో దిగజారుడుతనమని అనిపిస్తుందని ఫైర్ అయ్యారు. ఇంకా కొండా సురేఖ వ్యాఖ్యలపై నేచురల్ స్టార్ నాని కూడా రియాక్ట్ అయ్యారు. రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడి తప్పించుకోవచ్చని అనుకుంటున్నారు. ఇది చాలా దారుణం, నీచం. ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి బేస్లెస్ వాటిని ఎలా చెబుతారు? ఇది ఓ యాక్టర్ గురించి సంబంధించింది కాదు, మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. దీన్ని అందరూ ఖండించాల్సిందే అని నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక కొండా వ్యాఖ్యలపై సమంత, నాగచైతన్య రియాక్ట్ అయ్యారు. మా విడాకుల విషయం పరస్పర అంగీకారంతో జరిగింది. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయకండి అంటూ కొండ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు నాగచైతన్య. ఇలా ఒక్కొక్కరిగా నిన్నటి నుంచి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ నుంచి హీరోలు, నిర్మాతలు, ఇతర పెద్దలు రియాక్ట్ అవుతూనే ఉన్నారు. చిరంజీవి, మా అధ్యక్షుడు మంచు విష్ణు సైతం తమదైన స్టైల్లో స్పందించి వార్నింగ్ ఇచ్చారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడుతూ వరుస ట్వీట్స్ చేశాడు. నాగార్జున కుటుంబాన్ని అత్యంత హారిబుల్గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకు నేను షాక్ అయిపోయాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవటానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏమాత్రం భరించకూడదు. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగచైతన్య లాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహానటి మీద అంత నీచమైన మాటలనటాన్ని తీవ్రంగా ఖండించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే కలుగు చేసుకొని ఇకపై ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపు నుంచి అడుగుతున్నాం అని ఆర్జీవే తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.